తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ శివారు మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో జరుగుతున్న ముజరా పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీ జరుగుతున్న ఇంట్లో భారీగా మద్యం, హుక్కా, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున నాయుడు తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ముజరా పార్టీకి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈ కేసులో ఇప్పటి వరకు 7 యువతులు సహా మొత్తం 20 మంది పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ తరలించారు. నిన్న రాత్రి ఒక బర్త్డే సందర్భంగా అక్కడ ముజరా పార్టీ నిర్వహిస్తారని సమాచారంతో ఈ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేటువంటి ఎర్బాద్పల్లి నుంచి తోల్కట్ట వైపు వెళ్లే మార్గంలో ఈ హాలిడే హోమ్ ఫామ్ హౌస్ ఉంది. సో ఫామ్ హౌస్ లో ఈ ముజరా పార్టీ జరుగుతున్నట్టుగా పోలీసులకి సమాచారం అందింది. సో అందులో భాగంగా ఎస్ఓటీ రాజేంద్ర నగర్ పోలీసులు వాళ్ళ టీం అంతా కలిసి నిన్న సోదాలు నిర్వహించారు. అక్కడ మొత్తం 7గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. 7 మంది యువతులు, తర్వాత మరొక 13 మంది వ్యక్తులు కూడా అదుపులో తీసుకున్నారు. వాళ్ళందరి నుంచి కూడా గంజాయి, హుక్కా, ఇతర సామాగ్రి, మద్యం బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా మాసప్ ట్యాంకు, హైదరాబాద్ మాసప్ ట్యాంకు, నాంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే మొయినాబాద్ పోలీసులకి డ్యూటీషన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి అప్పగించడం జరిగింది. సో రెగ్యులర్ గా కొన్ని రోజులుగా హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ పై ప్రత్యేక నిఘా పెట్టినటువంటి ఎస్ఓటీ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వీరిపై ఏ చిన్న సమాచారం వచ్చినా సరే వెంటనే సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాత్రి ఈ సోదాలు పాల్గొన్నారు. రాత్రి 3 గంటల సమయంలో ఈ రైడ్ చేశారు. సో ఈ రైడ్ లో మొత్తం 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా మొయినాబాద్ పోలీసులకి అప్పగించారు. ఈ కేసు దర్యాప్తు మొయినాబాద్ పోలీసులు చేరున్నారు. రాకేష్, ధన్యవాదాలు నాగార్జున.